మాజీ సీఎం జగన్ ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు వెళ్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు జగన్. గురువారం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్కి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి మాజీ సీఎం వెళ్ళబోతున్నారు. ఎన్నికల ఘర్షణ కేసులో అరెస్ట్ అయి పిన్నెల్లి జైల్లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జైల్లో గడుపుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నారు. హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్కి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న సెంట్రల్ జైలుకి, జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్ళబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శలో భాగంగా ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు వెళ్తున్నారు మాజీ సీఎం జగన్. రాజేష్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. రాజేష్, ఎన్నికల ఘర్షణలో భాగంగా నమోదైన కేసుల్లో జైలు పాలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్ పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 4న ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్తున్నట్టుగా సమాచారం. సో ఎట్లా ఉండబోతుంది జగన్ షెడ్యూల్? యాక్చువల్గా ఆయన నెల్లూరు జిల్లాలో కేవలం పిన్నెల్లి పరామర్శకే వెళ్తున్నారా, లేదా ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా పెట్టుకున్నారా? ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లాకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆ పరామర్శ అయిపోయిన తర్వాత స్థానిక ఉన్న జిల్లా నేతలతో ఏమైనా సమావేశం అవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎల్లుండి ఉదయం నేరుగా తాడేపల్లి నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా నెల్లూరు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం చెమడుగుంటలో ఉన్నటువంటి జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించున్నారు. ఈ రోజు ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీ మీద దృష్టి పెట్టబోతున్న నేపథ్యంలో పూర్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో దాదాపు 2 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అనుమతి ఉంది. దాదాపు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈవీఎం ధ్వంసం కేసులతో పాటు పల్నాడులో ఎన్నికల ఘర్షణ సంబంధించినటువంటి కేసులో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్ నిర్ణయించుకున్నారు. అక్కడ పరామర్శించిన తర్వాత ఒకవేళ జిల్లా నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అంటే మొదటి ప్రోగ్రాం చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించిన అంశంలో కానీ లేకపోతే పార్టీ లీడర్ కలవడంలో సంబంధించిన మొదటి కార్యక్రమంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు తాడేపల్లికి మాత్రమే పరిమితం జగన్. అటు పులివెందుల, అదేవిధంగా బెంగళూరు వెళ్ళొచ్చారు. ఇప్పుడు పిన్నెల్లిని పరామర్శించడం ద్వారా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ మీద దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం సంబంధించిన అంశంలో బెయిల్ మంజూరైనప్పటికీ తర్వాత హైకోర్టు ఆ బెయిల్ ని రద్దు చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. కాబట్టి ప్రస్తుతం అయితే ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. ఇంకా ఆయనకి రిమాండ్ ఉంది కాబట్టి ప్రస్తుతం జైల్లో వెళ్లి పరామర్శించున్నారు. తర్వాత ఇంకా 4 తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ మీద ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు. వివిధ జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు. ఎక్కడైతే వైసీపీ, టీడీపీ సంబంధించిన నేతల దాడులు గాయపడ్డ కార్యకర్తల కుటుంబాలను కూడా ఆయన పరామర్శించబోతున్నారు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీ మీద జగన్ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీ దృష్టి పెట్టడంతో పాటు నేతలతో సమావేశం, అదేవిధంగా కార్యకర్తలని కలుసుకోవడం, తాడేపల్లిలో వరుస సమావేశాలు పెట్టడం కూడా చేయాలని కూడా జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 4వ తేదీన ఆయన నెల్లూరు వెళ్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తున్నారు. తర్వాత ఇతర జిల్లాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. రామదాస్ రైట్. అలాగే రాజేష్, అంటే పిన్నెల్లిని పరామర్శించబోతున్నారు అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్ కాస్త విరామం తీసుకున్నారు. విశ్రాంతి తర్వాత చేపట్టబోయే పర్యటన ఇదే అనుకోవచ్చు. అంటే ఇటు నెల్లూరు జిల్లాలో సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని పరామర్శతో పాటు ఇంకా అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై అక్కడ నేతలకి ఏదైనా ధైర్యం చెప్పబోతున్నారా? అలాగే దాంతోపాటు ఇంకా అంటే జగన్ టూర్ షెడ్యూల్ ఇంకా ఏమైనా ఖరారు అవుతుందా? కేవలం పిన్నెల్లి పరామర్శతో పాటు ఇంకా ఇతరత్ర జిల్లాలకు సంబంధించిన మీరు ఇందాక చెప్పినట్టుగా వేరే జిల్లాల పర్యటనలు కూడా క్రమంగా అంటే దీనికి సంబంధించిన ఖరారు చేయబోతున్నారా పర్యటనలు ఏమైనా? ఖచ్చితంగా పూర్తి స్థాయిలో జిల్లాల్లోకి ప్రజల్లోకి ఉండడం ద్వారా ప్రజల్లో దగ్గరికి వెళ్ళడం ద్వారా గతంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే ప్రజల్లో ఉన్నారో అదే సినారియోని అదే విధంగా ఈ 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండాలి. ప్రజలతో ఉండడం ద్వారా పూర్తిగా తిరిగి అధికారులు రావాలనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళడం, తర్వాత వరుసగా జిల్లాల పర్యటన కూడా చేయడం అనేది చేస్తుంటారు. తర్వాత ఇంకో 2-3 నెలల తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన అంశం మీద కూడా పూర్తిగా వ్యతిరేకత ఏదైనా వ్యక్తమైంది. దానికి సంబంధించి అంశం మీద కూడా దీక్షలు చేపట్టడం, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళడం అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముందుగా అయితే నెల్లూరు అయితే వెళ్తున్నారు. నెల్లూరు వెళ్లి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి అక్కడ జిల్లా పార్టీ నేతలు, జిల్లాలో తాజా పరిణామాలు, ఎన్నికల్లో జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు ఏం జరిగింది, ఎందుకు ఓడిపోయారని దానికి సంబంధించి కూడా నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రామదాస్
రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది 4వ తేదీన నెల్లూరు జిల్లాలో ములాఖాత్లో భాగంగా సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ సీఎం జగన్ పరామర్శించబోతున్నారు. హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్కి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. ఎన్నికల ఘర్షణ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు పిన్నెల్లిని జగన్ పరామర్శించబోతున్నారు 4వ తేదీన.